Check 1, 2, 3, check. సైడ్ ఉన్నారు అక్కడ తెల్లగా పడుతుంది జై శ్రీమన్నారాయణ. భక్తులకు విజ్ఞప్తి, గుడిలో ఉన్న భక్తులందరూ కూడా ఎవరు కూడా నిలబడకూడదు. కావున వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి ప్రసంగం ఇప్పుడు గణపతి చెప్పారు. స్వామివారి ప్రసంగం కావున స్థానాలలో కూర్చోవలసిందే కోరుతున్నాము. హలో హలో రామచంద్ర చిన్నజీయ స్వామివారు మన ఆలయానికి విచ్చేసినందుకు మన అందరికీ ఒక మంచి గొప్ప అవకాశం కలిగింది. స్వామి యొక్క ఆచార్యుడి దర్శనంతోనే మనందరికీ కూడా ఒక మంచి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. తర్వాత ఈ కళ్యాణం రోజు కూడా స్వామివారు వేయించడం ఎంతో గొప్పతనం. కళ్యాణ దాతలు ఎవరైనా ఉంటే సప్రద సభాం మే గోపాయ ఏక సభ్యాత్ సభాసదః తానింద్రియావరిభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించిదీయతోక్త దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య
श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य स्वरस्वामिन् भवत्कृपया श्रीमतां श्रीमद्भिः श्रीमदभयवेदान्तप्रवर्तकाचार्य परमहंस परिव्राजकाचार्य श्री 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 त्रिदण्डि श्रीमन्नारायण रामानुज चिन्नजीय स्वामी पादानाम् एवं श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय परिव्राजकाचार्य श्री 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 त्रिदण्डि श्रीरामचंद्र रामानुजय स्वामी पादानाम् आध्यक्ष अनुष्ठीयमान यथा संकल्पित श्री भूनीला समेत गुरु वेंकटेश्वर स्वामिनः आदुज तिरुकल्याण महोत्सव कर्मकर्तुं योग्यता सिद्धिमनु कृण्वन्तु भवन्तः అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి యథా సంకల్పిత లోక కళ్యాణార్థం విశ్వ శాంత్యర్థం సంకల్పిత శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కారయితుం యోగ్యత సిద్ధిం అనుగృహ్ణन्तు భవంతః యోగ్యతా సిద్ధిరస్తు గృహీతః శ్వాసనేపవిశ్య ఓం అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరాయ గృహమేదినం పాంచరాత్ర ప్రభక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దధాతార్ఘ్యం భరద్వాజం కపింగళం వసిష్ఠాత్మనేన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ గురుహస్తపదం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశానుబంధనం ఏషామునేస్తో భగవాన్ మంగళాయ తనో హరిః సామశేషాం జయశేషాం కులశేషాం పరాభవః ఏషామిన్నేవ నశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీమదలర్మేల్ మంగాలక్ష్మీ సమేత శ్రీ గురు వెంకటేశ్వర స్వామి శివామినే నమః శ్రీమదనందగరుడ విశ్వక్సేనాది భక్త పరివారేభ్యో నమః చండ ప్రచండాది ద్వారపాలకేభ్యో నమః కేశవాది చతుర్వింశతిమూర్తిభ్యో నమః పరాంకుశ పరకారణాదయామృతి పరాది పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః నమస్కారం కుర్యాత్ సర్వేశ్వాసీనో దర్భాన్ ధారయమానః పవిత్రవాణిః ప్రాణానాయమ్యా शुभाब्जुदान्तञ्च शुभे स्वमने मङ्गले मुहूर्ते अत्र पृथिव्यां जिम्भू जीवे प्रथमस्वेदकण्डे नन्दस्योत्तरदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे गुरु वेङ्कटेश्वर स्वामिनः दिव्य कल्याणमण्डपे अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्री परापरावसंवत्सरे दक्षिणायने देशपरतो आषाढमासे शुक्लपक्षाच्च चतुर्थ्यां शुभवासरे स्थिरवासरे शुभनक्षत्रे शुभयोग शुभकर्म एवं गुण विशेष विशिष्टाय अस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य जानकी देवी नाम्नि सह कुटुम्बानां भार्गोरसगोत्रोद्भवस्य कृष्णमाचार्यः नामधेयस्य सह कुटुम्बानां अभय आलुः ऐश्वर्य अभि वृद्ध्य धर्म अर्थ काम मोक्ष
करिष्ये तदङ्ग निर्विघ्नेन प्रथमाप्त्यर्थं श्री विश्वक्सेनाराधनं करिष्ये तदङ्ग मात्रा साधनं च करिष्ये ॐ शन्नो देवीरमस्ताय आमो भवन्तु वीतये शन्नो रविश्रावन्तुनाः अद्यं परिकल्पयामि वाद्यं परिकल्पयामि आचमनीयं परिकल्पयामि स्थानीयं परिकल्पयामि मात्रे किञ्चित् जलं निधीया तस्मिन् ॐ विरजानद्यै नमः आगच्छागच्छामिति वक्तामधीं ज्ञात्वा मूलमन्त्रेण सप्रकारमभिमन्त्र्या तज्जलमर्यादिमात्रे किञ्चित् किञ्चित् निधीया शेषजलेन पूजार्थव्यानदेवमात्मानं सर्वं सम्प्रोक्ष्य तदङ्ग निर्विघ्नेन प्रसमाप्त्यर्थं श्री विश्वक्सेनध्यानं करिष्ये श्रीमान् सूत्रपतिनाथो गजाश्वल्कसेवितः प्रसन्नवदनस्यान्तं प्रभाकरसमप्रभः नेत्रमाणिर्णीपः विश्वक्सेनामधिनाथमे ॐ तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः प्रचोदयात् ॐ भोः विश्वक्सेनमावाहयामि ॐ भुवः विश्वक्सेनमावाहयामि ॐ स्वः विश्वक्सेनमावाहयामि ॐ भूर्भुवः स्वः प्रणामा स्वागता प्रतिमा स्थापना मुख्यकर्ममुद्रा प्रदर्श्यावों भ्रामृतयाय नमः हरिं सर्वे स्वाहा तुंसिकाय वचना ह्रां कवचाय ॐ ॐ नेत्राभ्या मोचन रः अस्त्रा जपड पद्मा शङ्का चित्रागदा मनोज्ञा प्रदर्श्य प्रत्येकं श्री विश्वक्सेनमुद्रां प्रदर्शयेत् सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि स्नानान्तरं आचमनीयं समर्पयामि वस्त्रार्थमक्षतान् समर्पयामि उत्तमपुत्रान् हरिद्रान् समर्पयामि द्रव्याणि समर्पयामि यज्ञोपवीतार्थमक्षतान् समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पैः पूजयामि ॐ विश्वक्सेनाय नमः ॐ नमः ॐ शङ्खचक्रगदाधराय नमः ॐ दक्षिणीयस्ताय नमः ॐ श्रीदेवाय नमः ॐ सूत्रपतिनाथाय नमः ॐ गजाश्वल्कसेविताय नमः ॐ प्रसन्नवदनाय नमः ॐ शान्ताय नमः ॐ प्रभाकरसमप्रभाय नमः ॐ नेत्रवाणिने नमः ॐ नीकेशाय नमः ॐ ईश्वरश्चापरायणाय नमः ॐ पत्रान्तराय नमः ॐ आज्ञावाक्याय नमः ॐ कृपानिधये नमः ॐ सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः धूपमाग्रापयामि दीपं समर्पयामि धूपदीपान्तरं शुद्धम् आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि यथा वारसः फलं निवेदयामि ॐ प्रोक्षा प्रशिक्षणः धोत्या सर्वक्रिया अमृतकाकं ध्यात्वा ॐ दीपानीन्तरा पोषणस्तत्पुरुषारणमानपुरुषारणमुत्तपुरुषारणताम्बूलं समर्पयामि आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजन दीपं सुन्दरसजामि ॐ विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नस्यान्तप्रचोदयात् श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामी ग्रहण योग्यता स्थित्यर्थम कौतुकधारणाख्य कर्म करिष्ये तदंगा श्री श्रीनिवास स्वामी आनंदा समेत स्थित्यर्थम द्वितीय यज्ञोपवीत धारण करिष्ये तदंगा कौतुकदेवता यज्ञोपवीत देवता आराधनं करिष्ये संकल्प्य సమయంలో స్వామివారిని
సేవించడానికి స్వామివారికి మంగళాశాసనాన్ని అలానే మనకు మంగళాశాసనాన్ని అందించడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. చాలా మందికి తెలిసి ఉంటుంది మన మహాలక్ష్మి యాగాలు అని చెప్పని వారు చాలా అద్భుతంగా ఎన్నో మహాలక్ష్మి యాగాలు జరిపిస్తున్నారు. దాంట్లో ఒకటి మన హన్మకొండలో కూడా మహాలక్ష్మి యాగం జరిగింది. ఆ హన్మకొండలో జరిగినటువంటి మహాలక్ష్మి యాగాలలో ఇటు ప్రాంతం అంతా కూడా స్వామివారు భిక్షాటనకి విచ్చేసి ఉన్నారు. కానీ అప్పుడు మన ఆలయానికి ఇక్కడికి రావడం కుదరలేదు. కానీ బయట మిగతా ఊళ్ళలో చాలా చోట భిక్షాటనకి విచ్చేసి ఆ భిక్షలో వచ్చినటువంటి ధనాన్ని మహాలక్ష్మి యాగంలో వారు అమ్మవారి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి మహాలక్ష్మి యాగాన్ని చాలా జరిపించి ఉన్నారు. అటువంటి స్వామివారు మనకి ఈరోజు మంగళాశాసనాన్ని అనుగ్రహించడానికి మన ఆలయానికి విచ్చేసి మనందరికీ శ్రీ సూక్తుని మంగళాశాసన రూపంలో అందించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. జై గోవింద. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ చిలుపూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శనివారపు రోజున ప్రతి శనివారం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన హైదరాబాద్లో చిలుపూరు, వరంగల్లో చిలుపూరు, అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుడు కలియుగానికి దైవంట. కలౌ వెంకటనాయక అని. కలియుగంలో మనం ఆరాధించవలసినటువంటి దైవం ఎవరండి అని అంటే వెంకటేశ్వర స్వామి అంటారు పురాణకారుడు. కనుక వెంకటేశ్వరుని ఎందుకు మనం ఆశ్రయించాలి? వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఆశ్రయించాలి? వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీదకి వేయించేశారు. వారు సాక్షాత్తు వైకుంఠ ధామం నుంచి వేయించేసి అక్కడ ఉన్నారు. అయితే కలియుగం ఇది. కలియుగంలో ఉండేటువంటి మనం అందరం కూడాను రకరకాల కోరికలతో ఉంటాం. ఈ కోరికల్ని మనం తీర్చుకోవాలి అంటే మనకి సాధ్యం కాదు. ఎందుకంటే అల్పమైనటువంటి శక్తి కలవాడం కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కనుక అలా మనని అనుగ్రహించేటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి. మనందరికీ పేర్లు ఉంటాయి, కానీ పేరుకి మన చేష్టలకి సంబంధం ఉండదు. ఒకటి రాముడు అని పేరు పెట్టారు, కానీ వాడి గుణాలన్నీ రావణాసురుడే ఉంటాయి. మన పేర్లకి మన చేష్టలకి సంబంధం ఉండదు, కానీ భగవంతుడి యొక్క పేరుకి భగవంతుడి యొక్క చేష్టకి సంబంధం ఉంటుంది. ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం అంటే పాపములు అని, కట అంటే పోగొట్టువాడు అని. అంటే ఎవరైతే మనని ఆశ్రయిస్తారో వారికి ఉండేటువంటి పాపాలని పోగొట్టేటువంటి వాడు కనుక ఆయనకి వెంకటేశ్వరుడు అని పేరు. పాపాలన్నీ పోగొట్టి మనని అనుగ్రహించేటువంటి వాడు అవుతాడు అన్నమాట. అందుకని ఆయనకి పేరు వచ్చింది వెంకటేశ్వరుడు అని.
అలాంటి ఏమంటే మీరు అంత దూరం వెళ్ళారు కదా, వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు పడతారు. తమాషాలు ఇక్కడ మనకి టికెట్ కావాలి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి ముందు రైల్వే స్టేషన్ లో క్యూ, ఆ క్యూలో నిలబడి గేట్లో దిగులు వెళ్తున్నామండి. చాలా సంతోషం. ట్రైన్ ఎక్కేస్తున్నాం, పరమానంద భరితలో అవుతాం. అక్కడ ట్రైన్ దిగుతాం, దిగ్గానే మళ్ళీ ఒక క్యూ. దేనికి? కొండ మీదకి ఎక్కాలంటే బస్సు ఇక్కడ. సరే మొత్తం మీద బస్సు కష్టపడ్డాం, టికెట్లు పొందాం, పైకి కొండ మీదకి చేరాం. కొండ మీదకి చేరిన తర్వాత అక్కడ దిగ్గానే మళ్ళీ ఇంకో క్యూ. దేనికి? రూమ్ కోసం. సరే మొత్తం మీద రూమ్ సంపాదించేసాం. రూమ్ సంపాదించిన తర్వాత రూమ్లో సూట్ కేసులో గట్రాను పడేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ. దేనికి? తలనీలాలు తీయించుకోవడానికి. సరే మొత్తం మీద అది అయిపోయింది. ఆ తలనీలాలు కూడా తీయించేసుకున్నాం, స్నానం చేసాము, హాయిగా దర్శనం చేసుకుందామని బయలుదేరాము. మళ్ళీ అక్కడ ఒక క్యూ. అవును కదా, భగవంతుడిని మనం దర్శనం చేసుకోవాలా? మానవులైనటువంటి మనకి దర్శనం చేసుకోవడం చాలా కష్టం. అంటే దేవతలకు అది సాధ్యం అవుతుంది, కానీ మనందరం కూడా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నాం. అంటే ఆ క్షణంలో మనం కూడా దేవతలు అవుతున్నాం అన్నమాట. ఎలా అవుతున్నామండి దేవతలం? మనుషుల్లాగానే ఉన్నాం కదా. అంటే దేవతలకు ఉండే ఒక లక్షణం అక్కడ వస్తుంది మనకి. ఏమిటా లక్షణం? పెద్ద క్యూ కదా, ఆ క్యూలో పొలోమంటూ జనాలంతా కూడా వెళ్తుంటే అందరినీ తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. దేవతలకి ఒక లక్షణం ఉంది, వాళ్ళు భూమి మీద అడుగు పెట్టారు. భూమిలో 2-3 అడుగులు ఎత్తులోనే నిలబడతారు. భూమి మీద కాలు పెట్టడానికి వాళ్ళు భూమిని అసహించుకుంటారు. అంటే చాలా మురికి స్థలాలు మారితే ఎలాగైతే ఉండలేమో అలా ఉండరు. అయితే మనం భగవంతుని దర్శనం చేయాలంటే దేవతల యొక్క లక్షణం ఏదో ఒకటి రావాలి కదా. మనకి ఈ లక్షణం వస్తుంది. అక్కడ మనందరూ తోసేస్తుంటే మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు, ఆకాశంలో ఎగురుకుంటూనే వెళ్ళిపోతుంటాం. అలాగే దేవతల లక్షణం వచ్చిన తర్వాత మనకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అప్పటిదాకా మనం గోవిందా గోవిందా అనుకుంటూనే వెళతాం. మనం సరిగ్గా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ ముందుకి వెళ్ళగానే మన ప్రారంభం ఏమిటో తెలియదు, కానీ టక్కన కళ్ళు మూసలు పడుతుంది. భగవంతుడు ఎదురుకి వెళ్ళగానే మనం కళ్ళు మూసేస్తాం. ఎందుకయ్యా మూసావు? కళ్ళు తెరిచే లోపల వీళ్ళు పో అని తోసేస్తారు. వీళ్ళు పో అని తోసేటప్పటికి బయట ఉంటాం, కళ్ళు తెరుస్తాం. ఏం చూసావు నువ్వు? అంత దూరం కష్టపడి ఎందుకురా కళ్ళు మూసుకున్నావు నాయన అంటే ఏం సమాధానం చెప్తాం మనం? అయ్యో వెళ్ళింది కోరికలు చెప్పుకోవడానికండి. ఆ లిస్టులో ఏదైనా ఒక్కటైనా మిస్ అయిపోతుందేమో అని కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేటెడ్గా అన్నీ చెప్పుకొని వచ్చాను. ఈ లోపల వాడు దోషిస్తాడు, దర్శనం కాలేదు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి మనం అడిగారు అనుకోండి, వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారండి? మా ఇంట్లో పటం ఉంది, చూపిస్తాను. అరే పటం ఉంది, నువ్వు అంత దూరం వెళ్ళావు కదా, ఏం చూసి వచ్చావు? ఎక్కడండి? కొంచెం కళ్ళు తెరిచే లోపల తోసిపారేసాను, ఏం చూసి వచ్చాను నేను అనుకునేటువంటి పరిస్థితి కాదు. మనం అక్కడ దాకా వెళ్ళింది ఎందుకు? వెళ్ళవలసింది ఎందుకు? భగవంతుడిని కన్నులారా సేవించడానికి వెళ్ళాలి. మన రాముడు అనగానే గుర్తొస్తుంది కోదండాన్ని పట్టుకున్నటువంటి రూపం. కృష్ణుడు అనగానే వేణువును పట్టుకున్నటువంటి రూపం దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామి అనగానే ఎలా ఉంటాడండి ఆయన? చాలామంది చెప్తుంటారు ఆయనకి 2 చేతులే ఉన్నాయండి. కాదు, వెంకటేశ్వర స్వామి చతుర్భుజుడు, 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఇక్కడ కూడా చూడండి, 4 చేతుల్లో 2 చేతుల్లో శంఖచక్రాలు ఉంటాయి. ఒక చెయ్యిని ఇలా చూపిస్తూ ఉంటారు, ఇంకో చెయ్యిని కట్టి అంటే నడుము భాగంలో ఇలా పెట్టుకొని ఉంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క ముద్ర గుర్తు పెట్టుకోండి. ఎందుకు అలా వచ్చి ఉన్నారు స్వామి అక్కడ? ఎందుకు అదేమో పోజా? అలా నిలబడటానికి పోజు కాదు. మన అందరం కూడా వస్తాం కలియుగంలో. వారి మనకి దైవం, వారి దగ్గరికి వెళ్తాం, కోరికలు కోరుకోవడానికి వెళ్తాం. వెళ్ళేటువంటి మనందరికీ ఒక చిన్న సూచన చేస్తారు ఆయన. ఏం చేస్తున్నారట? ఒక చేతితో
ఆయన యొక్క పాదాలు చూపిస్తూ ఉంటారు. చూడండి, అటువైపు ఉన్న ఒక హస్తం, ఆ హస్తంతో తన పాదాలని చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు పాదాలని? వచ్చేటువంటి మనందరికీ సూచన చేస్తున్నారు, రా నా పాదాలు పట్టుకో, నన్ను ఆశ్రయించు, నన్ను శరణాగతి చేయి అని ఆయన పాదాలని చూపిస్తున్నారు మనందరికీ. మనం అంత తెలివి తక్కువడమా? ఏమండి, ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తదే అని శాస్త్రం చెప్తుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఒక పిచ్చివాడు కూడా ఏ పని చేయట. అలాంటిది మనం అంత దూరం వెళ్ళి రాను పాదాలు పట్టుకుంటే పట్టేసుకుంటాను, ఈ పాదాలు పట్టుకుంటే నాకేంటి లాభం అడుగుతాం కదా మనం. అందుకని వెంటనే ఆయన ఇంకొక చేతితోటి దాని ఫలం కూడా చూపిస్తున్నారు. నా పాదాలని పట్టుకుంటే యో నన్ను పొందుతావు అని చెప్తున్నారు. అందుకని ఒక హస్తాన్ని ఇక్కడ పెట్టుకొని తనని చూపిస్తున్నాను, నన్ను పొందుతావు. ఏడయా నిన్ను పొందితే నాకేంటి లాభమా? ఎవడి ప్రయోజనం ఏంటి నిన్ను పొందితే అని అడిగితే భగవద్గీతలో సమాధానం చెప్పాడు పరమాత్మ. ఆయన్ని పొందితే మనకేమిటి లాభం? ఏం చెప్తున్నారట? ఆ బ్రహ్మ భువనాలోకా పునరావృత్తిన అర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాలోకా, బ్రహ్మలోక పర్యంతం ఉండేటువంటి ఏ లోకానికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ ఈ లోకంలో జన్మించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళు, ఏ లోకానికి వెళ్ళు, ఆ లోకంలో నీ పుణ్యం విశేషం అయిపోయిన తర్వాత ఒక తోపు తోసి పారేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి పడతావు. అదే భగవద్గీతలో చెప్పాడు, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా ఆయా లోకాల్లో నీ పుణ్య విశేషం ఎంత మటుకు ఉంటుందో అంత మటుకు మాత్రమే ఆ లోకాల్లో ఉండి ఆ లోకాల్లో సుఖాలు అనుభవిస్తావు. అది అయిపోయిన తర్వాత అక్కడ నువ్వు ఎంత గొప్పగా పరిచయాలు పెంచుకొని ఉన్నా నిన్నెవ్వరూ కూడా అక్కడ ఉంచడానికి ఇష్టపడరు. ఒక తోపు తోసి పారేస్తారు, మళ్ళీ వచ్చి ఈ మానవ లోకంలో పడవలసిందే, తప్పదు. అది చెప్పారు ఆ వాక్యంలో. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావృత్తినో అర్జున. కానీ మాముపేత్యేతు కౌంతేయ, నన్నే కనుక ఎవరైనా పొందితే పునర్జన్మ న విద్యతే, వాళ్ళకి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు అని చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తారు పరమాత్మ. అందుకని నన్ను పొందుతావు, నన్ను ఆశ్రయిస్తే. నిన్ను పొందడానికి ఏమిటి ప్రయోజనం అంటే, నన్ను పొందినటువంటి వాడికి మోక్షమే, మళ్ళీ జన్మ ఉండదు. అది వెంకటేశ్వర స్వామిలో ఉన్న గొప్పతనం. అందుకే వెంకటేశ్వరుడు అంటేనే చూడండి, ఇప్పుడు పేరేమిటి? వెంకటేశ్వరుడు అంటే పాపములను పోగొట్టువాడు. పాపాలు పోతేనే కదా మనం భగవంతుని పొందాలి. అందుకనే ఆ పేరు. వారి యొక్క గుర్తు చూపించేటువంటి ఆ చిహ్నం కూడా పాదాలు ఆశ్రయించు నన్నే పొందుతావు. సరే, బాగానే ఉంది. ఏమంటే నిన్ను పొందాలి అంటే మాకు పాపపుణ్యాలు ఉన్నాయి కదా, అవేమో మన పాపపుణ్యాలు ఎంత ఉంటాయో తెలుసండి మీకు? మన పాపపుణ్యాలు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మించి ఉంటాయి. రాసు ఎవరెస్ట్ శిఖరం కూడా ఈ మధ్య కొంత పెరిగింది, కొన్ని అంగుళాలు అలా పెరుగుతూనే ఉంటాయి, మనకు తగ్గేవేం లేదు. అలాంటి పాపరాశులు కలిగినటువంటి వాళ్ళు ఈ మాట ఆయనతో అంటే, నా పాదాలు పట్టుకో నన్నే పొందుతావు నువ్వు అంటున్నావు, అంత తేలిక నేను పొందడం, మా పాపాలు ఏమైపోతాయి, అవన్నీ ఎక్కడికి పోవాలి అని అడిగితే, నీకెందుకు వెక్కడానికి, నేను చూసుకుంటాను కదా అని ఒక హస్తంలో సుదర్శనాన్ని చూపిస్తున్నాను. సుదర్శన చక్రాన్ని ఎందుకు చూపించారు? నీ శత్రువు ఎక్కడున్నా సరే అక్కడి దాకా కూడా వెళ్ళి నాశనం చేయగలిగేటువంటిది సుదర్శనం అంటే. అంటే నీ పాపాలు నీకు శత్రువులు నన్ను పొందడానికి, అలాంటి నీ శత్రువులైన నీ పాపాలని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మరి నాశనం చేసేటువంటి సుదర్శనం నా దగ్గర ఉంది, నీకెందుకే వెంక అని సుదర్శనాన్ని చూపిస్తున్నారు మనకి. ఇంకొకటి పాంచజన్యం, రెండవది, దాన్ని చూపిస్తున్నారు. ఇదేమో ఎక్కడుంటే అక్కడ దాకా కూడా వెళ్ళి నాశనం చేస్తుంది.
శంఖమేమో ఉన్న చోటనే ఉండి నాశనం చేస్తుంది. ఎలా చేస్తుందండి? మనకి భగవద్గీత ప్రారంభం చేసేటప్పుడు అందరూ కూడాను వారి వారి యొక్క శంఖాలు ఊదుతారు. యుద్ధం ప్రారంభం చేసేటప్పుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించాడు. అలా ప్రారంభించేటప్పుడు మొట్టమొదట మన కృష్ణుడు పాంచజన్యాన్ని ఊదుతాడు. ఎప్పుడైతే కృష్ణుడు పాంచజన్యాన్ని ఊదారో ధార్తరాష్ట్రాని హృదయాన్ని వ్యధారయత్తంటాడు అక్కడ వ్యాసమాని. ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క హృదయాలు జారిపోయినాయి అని చెప్తారు. అంటే అర్థం ఏంటండి? పాంచజన్యం యొక్క శబ్దాన్ని వినేటవాళ్ళు పాపాలు వాళ్ళే. పాపాలకి పుణ్యాలకి రెండు పుణ్యకర్మలు పాపకర్మలు రెండింటికే ఎప్పుడు కూడాను గొడవ. కురుక్షేత్రం అంటే ఏదో కాదు, మన శరీరమే. దాంట్లోనే మంచి భావాలు చెడ్డ భావాలు వీటి ఎప్పుడు కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది. అదిగో ఆ రెండింటికి జరిగేటువంటి గొడవలో ఎప్పుడు కూడాను భగవంతుడు కనుక మన పక్షంలో ఉంటే చెడు నశిస్తుంది, మంచికి విజయం లభిస్తుంది. భగవంతుడు కనుక మన పక్షంలో లేకపోతే చెడు గెలుస్తుంది, మంచి ఓడిపోతుంది. అది చూపిస్తుంది మనకి మహాభారతం. అలా ఉన్నటువంటి దాంట్లో దుర్యోధనాదులందరూ కూడా పాప సమూహాలు కనుక వాళ్ళందరి యొక్క హృదయాలు జారిపోయినట ఈ పాంచజన్య శంఖాన్ని ఊదేటప్పుడు. అలాగా ఈ శంఖం ఏం చేస్తుంది? మన పాపాలన్నింటినీ తాను ఉన్న చోటనే ఉండి మనం నాశనం చేస్తుంది. సుదర్శనం ఏం చేస్తుంది? ఎక్కడున్నా సరే అవి దాక్కోవడానికి ఎంత దూరం ప్రయాణం చేసినా సరే ఆ పాపాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి ఇది వెంటబడి మరి నాశనం చేస్తుంది. నీకెందుకు వెంక? నా పాదాలు పట్టుకో. ఆశ్రయించేటప్పుడు దీనికల్లా ఒక్కటే ఒక నియమం, నన్ను ఆశ్రయించేటప్పుడు అనన్య భక్తితో ఆశ్రయించు. నీవే తప్పని తప్పరం మెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా అని నువ్వు ఆశ్రయించగలిగితే చాలు. అదొక్కటే నియమం. ఆ ఒక్క నియమాన్ని కనుక గట్టిగా పాటించి నా పాదాలు గట్టిగా నువ్వు పట్టుకున్నావంటే నన్నే పొందుతావు, అంతకన్నా నీకు కావాల్సింది. అలాంటిది వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం. అందువల్ల మనందరికీ కూడా ఈ కలియుగంలో దాని సూచన చేస్తున్నారు ఏంటంటే, మీరందరూ వస్తున్నారు నా కోసం వస్తున్నారు, కానీ నన్ను కూడా చూడకుండానే వెళ్ళిపోతున్నారు. మీ కోరికల్నే ఇక్కడికి వచ్చినా కూడా మీ కళ్ళల్లో వాటినే చూసుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కోరికలనే చూసుకుంటున్నారు, నా దగ్గరకు వచ్చినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళల్లో మళ్ళీ కోరికలే చూసుకుంటున్నారు తప్ప నన్ను చూడటానికి మాత్రం రావట్లేదురా. నన్ను చూస్తే మీకు తెలుస్తుంది మీరు కోరుకునేటువంటి అల్పమైనటువంటి కోరికల వల్ల ఏ సుఖము ఉండదు. ఈ అల్పమైనటువంటి కోరికల వల్ల మీకు వచ్చేది కూడా అల్ప సుఖమే. కానీ నిరంతరము కూడాను ఈ మానవుడు కాదు, లోకంలో ఉండే ప్రతి జీవి కూడా చిన్న చీమ దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ దాకా ప్రతి వారు కోరుకునేది సుఖమే. కానీ ఆ సుఖం ఎలాంటి సుఖం కోరుకుంటున్నారు చెప్పండి? దుఃఖం కలవనటువంటి సుఖం కావాలి అని కోరుకుంటారు ఎవరైనా. దుఃఖంతో కూడుకున్న సుఖాన్ని ఎవరు కోరుకోరు కదా. కనుక దుఃఖం కలవనటువంటి సుఖం కావాలి. ఇప్పుడు ఒక చిన్న చీమ ఉంది, అదేదో కొంపలు అంటుకుపోతున్నట్టు పరిగెడుతుంటూ వెళుతుంది. దానికి చెయ్యట్టు పెట్టండి, దాన్ని చేసి అడ్డొస్తే నేను కుట్టేనే పోతుంది తప్ప తన పని మాత్రం తాను ఆపుతుంది. లోకం ఎందుకు? దానికి సుఖం కావాలి. ఆ సుఖం కోసం వెంపర్లాడుతాం. లోకంలో ఏ జీవైనా కూడాను అదే పని చేస్తుంది. కానీ సుఖాల కోసం అని మనం వెంపర్లాడుతున్నాం, కానీ తాత్కాలిక సుఖాలు మాత్రమే కొని ఆనందిస్తున్నాం. శాశ్వతమైనటువంటి సుఖాన్ని గురించి ఆలోచించడం లేదు. కనుక కలియుగంలో మానవుడికి అది సూచన చేయడమే వెంకటేశ్వర స్వామి చేస్తున్న పని. అల్పమైన కోరికల కోసం ఎందుకు పడలేడతారు నాయన? రండి, నన్ను ఆశ్రయించండి, నన్నే పొందుతారు అంటూ పరమాత్మ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆయన యొక్క ఆ రూపంతో మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. అందుకని ఆయన పేరు, ఆయన యొక్క రూపం అన్నీ కూడా సమానమైనవి అన్నమాట. అలాంటి ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి
అందరికీ కూడా కొంగు బంగారమై అందరినీ కూడా రక్షిస్తూ వారిని ఆశ్రయించి సేవించి ధరించేటువంటి మానవులందరికీ కూడా శుభ పరంపరల్ని కలుగు చేస్తూ ఉన్నటువంటి వాడై అందరికీ కొంగు బంగారంగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సేవించడానికి వచ్చాము. కళ్యాణం అంటే మనందరికీ ఏమిటి అర్థమవుతుంది? శుభం అని అర్థం. శుభకరమైన కార్యం కళ్యాణం, శుభ పరంపరల్ని కలిగించేది. కానీ కళ్యాణం అంటే ఒక తమాషా అయినటువంటి అర్థం ఒకటి ఉంది. కల్ అంటే రేపు అని అర్థం హిందీ. యానం అనేది సంస్కృత పదం, కల్ అనేది హిందీ పదం. రెండు పదాల సమూహం అది అనుకుందాం. కల్ అంటే రేపు, యానం అంటే ప్రయాణం. రేపటి ప్రయాణానికి నాంది ప్రస్తావన. ఏమిటి రేపటి నుంచి ప్రయాణం? ఏమిటి? గృహస్థాశ్రమ ప్రయాణం. ప్రధానంగా బ్రహ్మచర్యంలో ఉన్నారు స్వామి, బ్రహ్మచర్యం నుంచి కళ్యాణానికి వస్తున్నారు. రేపటి నుంచి ప్రయాణం ఏంటి? గృహస్థాశ్రమ సంబంధమైనట్టు. రేపటి నుంచి జరగబోయే ప్రయాణానికి, జీవన యాత్రకి నాంది ప్రస్తావన కళ్యాణం, రేపటి ప్రయాణం అన్నమాట. అలాగా ఆ కళ్యాణ కార్యక్రమం ఎవరికైనా అంతే. వివాహం అయిందంటే అది రెండవ జీవితం లాంటిది. ఇందు దాకా ఉండేటువంటి బ్రహ్మచర్యం, ఆ బ్రహ్మచర్యాన్ని కడుక్కొని కళ్యాణ దశలోకి వస్తున్నారు. గృహస్థాశ్రమం, ఆశ్రమ ధర్మాలు 4 రకాలు ఉంటాయి. 1 బ్రహ్మచర్యం, 2 కళ్యాణం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. కనుక బ్రహ్మచర్యం అయిన తర్వాత గృహస్థాశ్రమం, కళ్యాణమై గృహస్థాశ్రమంలోకి వస్తారు. సంతానం కలిగిన తర్వాత వాళ్ళందరూ కొద్దిగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఆస్తిపాస్తులన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గొప్ప చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడాను కలిసి అడవుల్లో నివసించాలి. అది వానప్రస్థం. ఆ తర్వాత ఆ విధమైనటువంటి స్థితి కూడా పోయి చివరికి ఒంటరిగా తానొక్కడే సన్యాసం తీసుకొని పరమాత్మని పొందేటువంటి రీతి. ఇవి ఆశ్రమ ధర్మాలు. ఇది 2వ ఆశ్రమం, గృహస్థాశ్రమం. దాంట్లోకి ప్రవేశిస్తున్నారు స్వామి. దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటిదాకా విశ్వక్సేన ఆరాధన జరిగింది. అంటే కళ్యాణం చేసేటప్పుడు మనం మామూలుగా అయితే వినాయక పూజ చేస్తుంటారు కదా. విశ్వక్సేనుడు అంటే నారాయణుడి యొక్క సైన్యాధ్యక్షుడు. గుర్తుపెట్టుకోండి, విశ్వక్సేనుడు అంటే నారాయణుడి యొక్క సైన్యాధ్యక్షుడు. ఆ విశ్వక్సేనుడి యొక్క ఆరాధన చేస్తారు. ఎందుకు? విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విఘ్నాలన్నీ కూడా పోగొట్టేటువంటి వాడివి కనుక అవి విశ్వక్సేనుడిని ఆశ్రయిస్తున్నామంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాం, దీనికి విఘ్నం కలగకూడదు. అందుకోసం విశ్వక్సేనుడిని ప్రార్థించారు. స్వామి ఈ కార్యక్రమానికి ఆటంకం కలగకుండా అనుగ్రహించవయ్యా. అయిపోయిన తర్వాత పుణ్యాహవచనం చేశారు. తీర్థాన్ని మంత్రిస్తారు. ఆ మంత్రపూతమైనటువంటి జలాన్ని కళ్యాణం చేసుకునే దంపతుల మీద, చేసేటువంటి యజమానుల మీద, పురోహితుల మీద, అలాగే పదార్థాల మీద, అన్నింటి మీద ప్రోక్షణ చేస్తారు. ఇది అయిన తర్వాత కంకణాలు, యజ్ఞోపవీతం, వీటన్నిటికీ ఆరాధన జరుగుతుంది. కంకణాల్లోనూ అలాగే యజ్ఞోపవీతంలోనూ సుదర్శన భగవానుడిని ఆవాహనం చేసి ఆరాధన చేస్తారు. ఈ ఉండేటువంటి కంకణం ఉన్నది దీక్షా కంకణం అంటాం మనందరం. అంటే ఇప్పుడు కళ్యాణం చేస్తున్నాం కనుక దీక్ష పడుతున్నాం. ఆ దీక్షా కంకణం ఏదైనా కావచ్చు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఏదో కార్యక్రమాలు చేస్తారు. చేసినప్పుడు దీక్ష పడతారు. ఆ దీక్ష కంకణం కడతారు. ఈ దీక్షా కంకణం కార్యక్రమం అయ్యేంత మటుకు మాకు ఇది దీక్ష, ఇంకో పని పెట్టుకోము, ఈ పని పూర్తి చేసుకుంటాము అనడానికి దీక్ష. రెండవది, దీనికి రక్షా కంకణం అని కూడా పేరు. అంటే ఇది దీక్ష తీసుకున్నాం, మనం మానవులం కదండి. ఒక 5 రోజుల కార్యక్రమం మామూలుగా ప్రారంభం చేశాం. ఏదో కార్యక్రమం ప్రారంభం చేశాం, 5 రోజుల కార్యక్రమం 2 రోజులు 3 రోజులు గడవగానే ఏదో వార్త వచ్చింది, దుర్వార్త, ఎవరో పోయారు, సూతకం వచ్చింది. వెంటనే ఏం చేయాలి? కార్యక్రమం ప్రారంభం చేసాం, 3 రోజులు అయింది, ఇంకా 2 రోజులు ఉంది, ఈ లోపల ఇది వచ్చింది. మనం ఏం చేయాలి? అది ఆపేయాలి. సూతకంలో ఉన్నప్పుడు చేయకూడదు కదా, ఆపేసేయాలి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది?
ఏదైనా ఎవరైనా ఒక దీక్ష పట్టినప్పుడు మధ్యలో కనుక దాన్ని వదిలిపెడితే అతను బ్రహ్మరాక్షసుడు అవుతాడు శాస్త్రం చెప్పి. మరి ఎలాగే ఏం చేయాలప్పుడు? అందుకని ఈ దీక్షా కంకణం రక్షా కంకణం కూడా అవుతుంది. ఏమిటి రక్షా కంకణం? మనం ఎంతకాలం అయితే ఈ కార్యక్రమం కోసం ఈ దీక్షా కంకణం రక్షా కంకణంగా కట్టుకున్నామో అంతకాలము ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా నిన్ను స్పృశించదు. ఇది ఉన్నంత కాలము నిన్ను అది స్పృశించదు. కార్యక్రమం అయిపోయి దీక్షా కంకణాన్ని తీసేసిన తర్వాతనే అది నిన్ను తాకుతుంది. చాలామందికి తెలియదు, దీక్ష పడతారు, అయిపోయిన తర్వాత ఆ కంకణం ఉంటుంది, అదేదో ఫ్యాషన్గా ఉంది, బాగుంది అనుకోని అలాగే పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. కార్యక్రమం అయిపోగానే తీర్చేసుకోవాలి. ఆ దీక్షా కంకణం విసర్జనం చేయాలి. విసర్జనం చేయకపోతే నువ్వు అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం దీక్షలో ఉన్నట్లే లెక్క. అది దోషం అవుతుంది. దీనికోసం కట్టించావు కనుక కార్యక్రమం అయిపోగానే తీసేయాలి. దానికి దీక్షా కంకణం. ఆ దీక్షా కంకణం యజ్ఞోపవీతం. బ్రహ్మచర్యంలో యజ్ఞోపవీతం వేస్తారు, ఆశ్రమ ధర్మం. ఆ యజ్ఞోపవీత ధారణం అయిపోయిన తర్వాత ఇంకా వారికి సంబంధించినటువంటి వివాహ సంబంధమైనటువంటి స్నాతకోత్సవం ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత గోత్రనామాలు అన్నీ కూడా చదువుతారు. అవి కన్యాదానం చేస్తారు. ఇంకొకటి కన్యాదానం చాలా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ చేత చెప్పించాలి, సమయం లేదు, క్లుప్తంగా జరిగేటువంటిది కానీ చెప్పించలేదు. ఇంకా అవ్వలేదా? ఆ ప్రక్రియ దాకా రావాలి. ఆ కన్యాదానం చాలా విశేషం, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి వివాహం చేసినా సరే కన్యాదానం చేసుకున్నాం అనుకుంటారు కదా. కన్యాదానానికి చాలా గొప్ప ఫలం ఉన్నది. కన్యాదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి 21 తరాలు ధరిస్తాయి. అలాగే కన్యాదానం చేసినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి ఫలాల్లో ఒకటి, కొన్ని టన్నుల బంగారం దానం చేసిన ఫలం వస్తుందిట, 1,00,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందిట. వాళ్ళు ఒక నువ్వులతో పోసినటువంటి నక్షత్ర మండలం దాకా నువ్వులతో పోసినటువంటి ఒక రాశి ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని నువ్వులు ఉన్నాయో లెక్క పెడితే అంతకాలం విష్ణులోకంలో ఉంటాడు. అంటే లెక్కలేనంత కాలం. అలాగా చాలా ఫలాలు చెప్పబడ్డాయి. దాంట్లో పెద్ద లిస్ట్ ఉంది కన్యాదానం చేసి. అయితే మీరు అనుకుంటున్నారేమో కదా, మాకు పిల్లలు ఉన్నారు, పెళ్లి చేశాం కదా, మాకు కూడా కన్యాదాన ఫలం వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాడు కదా. రావట్లేదు. అదేంటండి కన్యాదానం చేస్తే వస్తుంది కదా అంటే, కన్యా అనేటువంటి పేరు కలిగినటువంటి పిల్ల ఏ వయస్సులో తెలుసిన? 8 సంవత్సరాల వయస్సు. అష్టవర్షాత్ భవేత్ కన్యా. 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లకే కన్యా అని పేరు. 9వ సంవత్సరం వస్తే గౌరీ అని ఇంకోటి పేర్లు వచ్చేస్తాయి. కన్యా అంటే 8 సంవత్సరాల పిల్ల. కాబట్టి ఎవరైనా 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారా? చేస్తే పట్టుకొని జైల్లో వేస్తారు కదండి. బాల్య వివాహాలు పనికిరావు. కొన్ని చెయ్యకపోతే ఆ సమయంలో చేయట్లేదు కనుక మనకి ఈ ఫలాలేమి రావడం లేదు. మీ పిల్లలకి వాళ్ళ చూస్తే 20 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయస్సులో వివాహాలు చేస్తున్నారు. కానీ అయ్యగారైతే చెప్పిస్తున్నారు, కన్యాదానం అహంకరిష్యే చెప్పించేస్తున్నారు. మీరు కూడా కన్యాదానం చేసేసాం ఫలం వచ్చేస్తుందా అనుకుంటున్నారు. రావడం లేదు. కానీ కలియుగంలో కూడా కన్యాదాన ఫలం రావాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉన్నది. అదేమిటో తెలుసా? చెప్పమంటారా? భగవంతుడికి కళ్యాణం చెయ్యడమే. భగవంతుడికి కళ్యాణంగా చేస్తే కన్యాదాన ఫలం మీరు ఎప్పుడు చేయండి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఎందుకో తెలుసిన? అమ్మ నిత్య కన్యా. మనలాగా వయస్సులు పెరిగేటువంటి వాడు కాదు. నిత్య యవ్వనుడు పరమాత్మ. ఎప్పుడు యవ్వన వృద్ధాప్యాలు గట్రాలు ఉండవు. నిత్య యవ్వనుడు పరమాత్మ, నిత్య కన్య అమ్మ. కనుక వారికి మనకైనా వృద్ధాప్యం వచ్చేస్తుందేమో కానీ ఆయన మాత్రం మన వృద్ధాప్యంలో కూడా కన్యగానే ఉంటుందమ్మ. అందుకని మన వయస్సు పెరిగినా తరిగినా ఏమైపోయినా వారికి ఎప్పుడూ కూడాను పెరగదు కనుక మనం ఎప్పుడు చేసినా కూడా మన కన్యాదాన ఫలం.
కన్యాదాన ఫలం రావడానికి కలియుగంలో ఈ ఒక్క ఉపాయం తప్ప ఇంకొక ఉపాయమే లేదు అని. దానికి ముందు ఇదిగో ఈ మన జీలకర్ర బెల్లం అంటుంటారు చూడండి. అసలు ముహూర్తం అదే. జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్త కాలం. జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మన కళ్యాణం అయిపోతుంది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి అది ఆ కార్యక్రమం అయి మంగళసూత్ర ధారణం, ఆ తర్వాత ఉంటాయి. అది వార్షిక కళ్యాణాల్లో జరుపుకుంటారు. సహజంగా ఇది శనివారం జరిపేటువంటి విధంగా క్లుప్తంగా ఉంటాయి. వార్షిక కళ్యాణం అంటే సంవత్సరానికి జరిగే బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి కళ్యాణాలు వైభవంగా జరుపుకుంటారు. కనుక ఈ విధంగా ఉండేటువంటి ఇంకొకటి కూడా చెప్తున్నాను. చంపుకోవడాలే హిందువుల్ని వాళ్ళ ప్లాన్లు ఎంత అద్భుతంగా చేస్తున్నారో చూడండి. అట్లాంటి రకరకాలు. ఇంకా ఈ మధ్య చెప్పాలంటే ఒకరెవరో చంపేసి భర్త యొక్క దీన్ని చట్నీ చేసుకొని తిన్నది, పచ్చడి చేసుకొని తిన్నది. ఎవరో మనం చెప్తున్నా. ఎంత భయంకరమైనటువంటి రీతిలో అయిపోయి మనకి పురాణాలు చెప్పినవి ఎప్పుడు అబద్ధం కాదండి, గుర్తుపెట్టుకోండి. పురాణాల్లో చెప్పారు కలియుగంలో ఇక ఇంతకు ముందు ఉన్నటువంటి యుగాల్లో ఉన్నటువంటి రాక్షసులే మానవులై పుడతారు అని పురాణంలో చెప్పబడింది. చెప్పబడినటువంటి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మానవ రూపంలో పుడతారు. ఆ పుట్టినటువంటి ఇలాంటి భావాలని ఎవరు కలుగుతాయండి? రాక్షసులకే కలుగుతాయి. అంటే రాక్షస బుద్ధి కలిగినటువంటి వాళ్ళకు కలుగుతాయి. ఎవరు ఆశ్చర్యమైనటువంటి రీతిలో, ఎంత విచిత్రమైనటువంటి రీతిలో. అటు చూస్తే బయట ఆ విధమైనటువంటి, ఇక్కడ చూస్తే ఇలాగా ఎంత విచిత్రమైనటువంటి రీతిలో లోకమంతా కూడాను దుఃఖాన్ని పొందుతోంది. మొన్నటిదాకా కరోనా, అది అయిపోయిన తర్వాత ఈ కరోనా, ఇది ఒకటి గొడవ. ఏంటి? ఎక్కడ చూడండి ఇది గొడవ. కనుక మనం ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో ప్రధానంగా ప్రార్థించవలసింది ప్రపంచ శాంతి కోసమే మనం కళ్యాణంలో పరమాత్మని ప్రార్థించవలసిన ఏకైక కోరిక. అది చేస్తే అందులో మనం కూడా ఉన్నాం కనుక మనకు కూడా శాంతి సుఖం ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాంటి రీతిలో మనం అంతా కూడా ప్రార్థిద్దాం. మిగిలిన కళ్యాణ భాగాన్ని జరిపిస్తారు, మనం అంతా విందాం. ఈ కార్యక్రమానికి చైర్మన్గా తిరుపూరు గుట్ట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి సుమారు 21 నుంచి ఇప్పటిదాకా కూడా చాలా చక్కని కైంకర్యం సేవ చేస్తున్నటువంటి చైర్మన్గా ఉండి వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి శ్రీధర్ రావు గారు, అలాగే కిరణ్మయి దంపతులు, వారితో పాటుగా వారి యొక్క కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కండువాలు వేసుకున్నటువంటి వారందరూ కూడా చాలా చక్కగా ఈ కైంకర్యాలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించి అర్చకులుగా శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు అనేటువంటి వీరిద్దరూ కూడా స్వామిని అంటిపెట్టుకొని వారికి సంబంధించిన అన్ని కూడా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటూ వారికి ఆనందాన్ని కలిగిస్తున్నారు. వారికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి ప్రధానంగా కమిటీ సభ్యులు చైర్మన్ గారితో సహా ఉండి వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ వస్తున్నారు. అలాగే కార్యనిర్వహణాధికారి ఈవో గారు కూడా లక్ష్మీ ప్రసన్న గారు ఉండి ఉన్నారా? రాలేదు. ఈవో గారు కూడా ఉండి చాలా చక్కగా సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ప్రధానం, ఈయన ఎంత చేసినా ప్రజలందరూ వచ్చి అనుభవిస్తేనే ఆనందాన్ని పంచినట్లు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా పెరుమాళ్ళని సేవించుకుంటూ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రలు అవుతున్నటువంటి ప్రజలకి, అలాగే ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయులకి, వీడియోగ్రాఫర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ఉండొచ్చు. సుమారుగా మనకి మన ఈ హనుమకొండలో మహాలక్ష్మి యాగం జరిగింది ఇంతకు పూర్వం. ఆ గదిలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యాగం జరుపుకున్నాం. ఇక్కడ
మహాలక్ష్మి అనగానే తనకు గుర్తు వస్తున్నాను అదే. ఇదిగో ఇక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత కూడా అదే. ఇక్కడ ఎవరైనా వచ్చి వారికి ఉండేటువంటి ఆర్థిక బాధల్ని కనుక పరమాత్మ దగ్గర చెప్పుకుంటే అవన్నీ ఆ బాధలన్నీ తీరుస్తారట. మన స్వామి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అది. కనుక అలాంటి అసలు దీని పేరు పువ్వులు. పువ్వులు అంటే భక్తుల భయాన్ని తొలగించేటువంటి స్వామి. చాలా బాగుంది. అన్ని రకాలుగా రక్షకుడైనటువంటి ఆ స్వామిని మన అందరూ కూడా ఒకసారి గోవిందనామంతో నమస్కారం చేద్దాం. 2 చేతులు పైకెత్తి జై గోవింద కార్యక్రమాన్ని జరిపించాం. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామాజగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాజిని సౌభాగ్యే విమలేశ్వరి విమరణి నారాయణి శ్రీగతి పాయాన్నో భగవాన్ పురాణ పురుష తుల్యాత్ సదా మంగళం. గట్టిగా చెప్పట్లతో लक्ष्मी माता की गोविंदा 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 అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి గోవిందా यज्ञो मे कामः समृद्ध्यताम् गोविंदा कीर्तिं प्रजान्तरुः नमो नमो सप्तर्षिमण्डलं दर्शयित्वा ॐ नमो नमो भगवति जायमानोन्नां केतुर्षसामेश्चक्रे भागं देवेभ्यो वृन्ददाध्याचक्रचन्द्रमा श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं कलिकल्मषाय कामितार्थप्रदायिने चिलुपूरुशैलनिवासाय श्रीनिवासाय मङ्गलम्
అందరు భక్తులు కూడా మీరంతా అనాలి. కలికల్ మంగళం చిరుపూర్వాస గోవింద, గురు వెంకటేశ్వర గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పట్టికాసులవాడ గోవింద. కృష్ణాపరాచార్య వేదాంత ప్రవర్తకాచార్య పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజగేర్ స్వామిகள் సంభావనై. అక్కడ మనం ఒక ఫోటో దిగడానికి వీలుంటుంది. ఈ ఇరుకులో వద్దు, కొంచెం అందరూ కూడా గోపురం బయటకు వచ్చి అందరం బయట ఒక ఫోటో దిగడానికి అమ్మవారితో కాకుండా ముందే వెళ్ళి నిల్చోండి.